చెర్రీ, మేరీ ఎవరో ఉన్నారు, వాళ్ళంతా పిలిచి అన్నారు మా ఇంట్లోకి వచ్చి ఉండమంటే అతను వాళ్ళ ఇంట్లో ఒక హట్లో ఒక చిన్న రూమ్లో ఒక బ్లాక్ బోర్డు ఉంటుంది కదా, బోర్డుని గదికం చేసుకుని అందులో ఉండిపోయి 10 రోజులు ఉపవాస ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ అభిషేకం కోసం అడిగాడు. అక్కడి నుంచి భాషల మాటలు మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అతను భాషలు మాట్లాడటం మొదలుపెట్టాడో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆత్మచేత నింపబడ్డారు. 1906వ సంవత్సరంలో 1906లో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగాయి. పరిశుద్ధాత్మదేవుడు అజూజా స్ట్రీట్లోకి వచ్చాడని విని మొత్తం లాస్ ఏంజల్స్ నుంచి, అమెరికా నుంచి అనేకులు ఆ దేశం వెళ్ళడం మొదలుపెట్టారు. ఒక వీధి సరిపోగా ఒక పెద్ద ఫ్యాక్టరీ కర్మాగారాన్ని ఏమంటాం గొడౌన్ని, పెద్ద గొడౌన్ తీసుకున్నాడు. అందులో ఆయన ఆత్మచేత నింపడం 3 సంవత్సరాలు, ఇంచుమించు 3 సంవత్సరాల పాటు పరిశుద్ధాత్మ దేవుడట ఆ చర్చిలో లేత గులాబీ ఆకారంలో చర్చ్ అంతా ఉండేదట. లేత గులాబీ ఆకారంలో ఇక ఆ చర్చిలోకి వెళ్ళినోళ్ళు ఇంకా తట్టుకోలేక వెంటనే ఆత్మ వారిని తాకినప్పుడు వాళ్ళు వెంటనే అభిషేకంతో నింపబడిపోతూ ఉండేవారట. ఎంతోమంది అక్కడి నుంచే 1909వ సంవత్సరం వరకు ఈ మూమెంట్, పెంటెకోస్టల్ మూమెంట్ అంటారు, రివైవల్ వచ్చేసింది. ఇండియాకు వచ్చింది. ఇండియా నుంచి కోనసీమ వచ్చింది. పిఎం సామ్యుల్ గారు, మరి కే అబ్రహాం గారు కేరళ నుంచి వాళ్ళు ఈ దక్షిణ భారతదేశం అంతా పెంటెకోస్టల్ చర్చెస్ ప్రారంభించి ఈ కోనసీమ అంతా స్వార్థించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన కార్యాలు జరిగాయి. ఇంచుమించుగా 600 మిలియన్స్, 1 మిలియన్ 10 లక్షల మంది, అలాంటిది 600 మిలియన్ ప్రజలు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించారు. 600 మిలియన్. రివైవల్, పెంతెకోస్తు ఉద్యమం వచ్చినప్పుడు దేవుని కార్యాలు జరిగాయి. అప్పుడే 1909లో ఏజే టామ్లిన్సన్ గారు, ప్రవచన దేవుని సంఘం చర్చ్ ఆఫ్ గాడ్ ప్రాఫిస్ స్థాపకుడైనటువంటి ఏజే టామ్లిన్సన్ గారు కూడా ఆత్మచేత, ఆయన బాప్టిస్టుడైన ఆత్మచేత నింపడ్డాడు. అప్పట్లో బాప్టిస్ట్ చర్చెస్ ఉండేవి, అంతకుముందు ఆర్సిఎం చర్చెస్ ఉండేవి, అంతకుముందు లూథరన్ చర్చెస్ ఉండేవి. ఆర్సిఎం, లూథరన్, బ్యాప్టిస్ట్, పెంటెకోస్టల్ ఇలా వచ్చాయన్నమాట. పెంటెకోస్టల్ సంఘాలు ఎందుకు వచ్చాయంటే పరిశుద్ధాత్మ నింపుదల, రోగులు స్వస్థపరచబడడం, దర్శనాలు చూడడం, స్వస్థతల కార్యాలు జరగడం, పాపాలు ఒప్పుకోవడం, అనేకులు ప్రభు దగ్గరికి చేరడం జరిగింది. గట్టిగా చెప్పకూడదు, దేవునికి స్తోత్రం. అప్పుడే పెంటెకోస్టల్ చర్చెస్ అనేవి పేరు ఏర్పడిపోయింది. మరి ఆ పెంటెకోస్టల్ చర్చిలో మాకు బాగా కనెక్షన్ ఉంది. ఎలాగంటే మా తండ్రి గారు, మా అమ్మగారు బాప్తిసం పొందింది పెంటెకోస్టల్ చర్చెస్లో. ఎక్కడంటే పెంటెకోస్టల్ హోల్నెస్ చర్చ్ మార్టేర్లో పెంటెకోస్టల్ హోల్నెస్ చర్చ్ అనేది ఒకటి ఉంది అక్కడ. అప్పటికే దొరలు వచ్చి అక్కడ సేవ చేస్తున్నారు. డొనాల్డ్ గారు, హవార్డ్ దొర గారు వచ్చారు. చిన్నప్పటి నుంచి దొరల మధ్యన పుట్టాం, దొరల మధ్యన పెరిగాం, దొరలతో కనెక్షన్, దేవుని ఏర్పాటు. దేవునికి స్తోత్రం. ఆ దొరగారు ఒక రోజున వాక్యం చెప్తుంటే వీధిలో మా అమ్మగారు యేసు ప్రభువుని నమ్ముకోవడానికి దేవుడు దారి చూపించాడు. ఎందుకంటే ఆవిడకున్న ఆ మూల వ్యాధి చేత ఆవిడ బాధపడుతున్నప్పుడు ఒక రోడ్డు మీద చేతుల మీద తీసుకొచ్చి వీధిలో ఆ రామాలయం దగ్గర వాక్యం చెప్తున్నప్పుడు ఆ వీధిలో ఒక అరుగు మీద ఆవిడని కూర్చోబెట్టారు. పడుకోబడినది ఆవిడ మంచం మీద. డాక్టర్ గారు అన్నాడు, పాస్టర్ గారు, హవార్డ్ దొర గారు అన్నారట, మీకు ఎక్కడ రోగం ఉంది అక్కడ మీ చేయి పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తానంటే ఆ క్షణమే ఆ రోగం తగ్గిపోయింది. చేతుల మీద తీసుకెళ్ళినప్పుడు లేచి నిలబడి యేసు నిజ దేవుడని నమ్ముకుని గిమ్మలు తీసి పడేసి ఆవిడ పెంతెకోస్తు చర్చిలో అప్పుడే మా తండ్రి గారు కూడా ఇది కళ్ళారా చూసి దేవుడి శక్తి ఉందని నమ్ముకోవడం మొదలుపెట్టారు. అంతకుముందు వాళ్ళకి సండే స్కూల్ లేదు, చర్చ్ అలవాటు లేదు. ప్రియులారా, పెంతెకోస్తు అనేటువంటి ఆ ఉద్యమంలో మన సంఘాలు కట్టబడ్డాయి. ఆ దర్శనములో, ఆ ఉద్యమంతో, ఆ ప్రేరేపణతో, అభిషేకముతో నింపబడ్డాము. మీరు పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుకుంటారు. అమ్మగారు స్వస్థత శక్తిని అందుకుని లేచి నిలబడ్డారు. అప్పుడు ఆ వ్యాధి నేటికి స్టిల్ టుడే రాలేదండి. 1970లో 69-70 ఆ సంవత్సరంలో జరిగింది. అప్పటికి మేము ఇంకా పుట్టక ముందు ఆవిడ స్వస్థత పొందింది. అప్పుడు బాప్తిసం పొందారు మార్టేర్ల వారు. ఇద్దరు దొరగారు బాప్తిసం ఇచ్చారు. వాళ్ళకి నీటి బాప్తిసము నమ్మి బాప్తిసం ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అక్కడ పరిశుద్ధాత్మను పొందుకుని, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దర్శనం ప్రకారం ఈ కొత్తపేట వాడపోవడం గ్రామం దేవుడు తీసుకొచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఆత్మకార్యాలు అలా ఉంటాయి.
ఆత్మ నడిపిస్తే అటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. మీకు ఎన్నో విషయాలు చెప్పాను. అజూజా స్ట్రీట్లో ఎంత అద్భుతమైన కార్యాలంటే వాళ్ళంతటి వారు కేకలు, ఆత్మ నింపుదల. ఇక విలియం సీమోర్ గారి యొక్క భార్య ఏదో ఆవిడ కీబోర్డ్ వాయించడం రాదట. ఆవిడ కీబోర్డ్ దగ్గర నిలబడి వాయించేస్తుందంట. మొత్తం అద్భుతంగా వాయించేస్తుందంట ఆత్మతోటి. దేవుని అభిషేకం మీలోకి వచ్చినప్పుడు మీకు రాని స్కిల్స్, మీకు రాని పని అంటూ ఉండదు. దేవుడు మిమ్మల్ని అభిషేకించి మేనిఫెస్టేషన్ అంటారు. ఆత్మావేశులైపోయినప్పుడు, ఆత్మచేత మీరు నింపబడినప్పుడు, ఆత్మావేశము లేకపోతే ఆత్మవశులైపోయినప్పుడు దేవుని కార్యాలు చూస్తారు. మొదట మీరు శక్తిని అందుకుంటారు. నా టైం అయిపోతున్నట్టుంది. రెండవ మాట చెప్పి నేను త్వరగానే ఒకటి రెండు చెప్తాను, అన్నీ చెప్పలేను కదా. రెండవ మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చినప్పుడు జరిగే రెండవ కార్యం ఏంటంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపియగు ఆత్మ మీలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ మీలోకి వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారటంటే సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు ఆయన. సత్యం ఏదో మీకు అర్థమవుద్ది. ఆత్మదేవుడు బైబిల్ చదువుతున్నప్పుడు ఎందరినో దర్శించాడు, సర్వసత్యంలోనికి వాళ్ళు వెళ్ళారు. ఆత్మదేవుడు మీలోకి వచ్చినప్పుడు మీరు సర్వ సత్యములోనికి నడిపించబడుదురు. సర్వసత్యం అంటే సత్యం మీద మీరు గ్రహిస్తారు, అసత్యం నుంచి బయటకు వచ్చేస్తారు. అసత్యమైనటువంటి బైబిల్ చదువుతుంటే మీకు అర్థమైపోద్ది, నేను ఇలా ఉండాలి, నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలని. వాక్యం ద్వారా మీరు తాకబడతారు. అదే సర్వసత్యము. అసత్యంలో మీరు ఉండరు. ఈ లోకము అసత్యంలో ఉంది. సత్యము కాని దాన్ని, అబద్ధాన్ని, ఫాల్స్ గాడ్స్ని, ఫాల్స్ విధానాన్ని నమ్ముతుంది దేశము, ఈ ప్రపంచము. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలోకి వస్తుందో సత్యమేదో మీకు అర్థమవుతుంది. సత్యమేదో ఆర్ఆర్కే మూర్తి గారు సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆత్మల్ని సంధించినప్పుడు వాక్యం చదువుకున్నాడేమో, వాక్యాన్ని తర్జుమా చేయడం నేర్చుకున్నాడేమో. ఆత్మదేవుడిని వెలిగించినప్పుడు ఆయన సర్వసత్యంలోకి వచ్చాడు. ఇవి ఒట్టివని వదిలేశాడు. దేవునికి స్తోత్రం. పరవస్తు చెన్నై సూర్యశాస్త్రి గారి యొక్క పుస్తకం చూసినప్పుడు, ఆయనకు వాక్యం చదువుతున్నప్పుడు సర్వసత్యం అంటే ఆయనకి తెలిసింది కాబట్టి సత్యంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ పరవస్తు చెన్నై సూర్య గారు. ఇంకా మీకు చెప్పాలంటే మన చౌదరి గారు శ్రీకాకుళం నుంచి, ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన ప్రభునందు ప్రియులారా, అంటే ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన దేవుని వైపు చూశాడు. ఒక పత్రిక ఆయన దగ్గరికి వచ్చింది. ఆ పత్రిక చదువుకుని ప్రభు దగ్గరికి వచ్చాడు. సర్వసత్యంలోకి వచ్చేసాడు. ఇదిగో ఆ పత్రికలో ఏముందంటే, పాపం వల్ల వచ్చి జీతం మరణము, యేసు రక్తము ప్రతి పాపానికి అడిగాను. ఇదేంటో తెలుసుకోవాలని అప్పట్లో దొరగారి దగ్గరికి వెళ్ళాడు ఆయన. అప్పుడు మిషనరీస్ ఉండేవారు, బ్యాప్టిస్ట్ మిషనరీలు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారు, నువ్వు మా దగ్గరికి వస్తే మేము చెప్పకూడదు, ఒక బైబిల్ ఇస్తాను చదువుకో. మమ్మల్ని ప్రభుత్వం రిజిస్ట్రేషన్లో పెట్టిందంటే వాళ్ళు వెళ్ళిపోయి చదువుకున్నాడు. ఆయన మరి యేసు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించాడు. మొత్తం శ్రీకాకుళం నుంచి ఇటు చెన్నై వరకు అన్ని ప్రాంతాలు, రాజమండ్రి, ఈ ప్రాంతాలన్నీ కూడా ఆయన తిరిగి దేవుని సువార్తను అందించాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చాలా కీర్తనలు ఆయన రాశాడు. 100 కీర్తనలు రాశాడట. ప్రభునందు ప్రియులారా, ఈవేళ వాళ్ళు సర్వసత్యంలోకి వచ్చారు. వాళ్ళు ఒకప్పుడు అన్యులుగాను, ఒకప్పుడు ఫాల్స్ వాటిని ఆచరించేవారుగా ఉన్నటువంటి వాళ్ళు సర్వసత్యమేంటో తెలుసుకున్నారు వాళ్ళు. ప్రభునందు ప్రియులారా, నీ జీవితంలో సర్వసత్యంలోకి వెళ్ళగలుగుతున్నావా? ఇక మూడవది మీకు జ్ఞాపకం చేస్తాను, టైం అయిపోతుంది కనుక. అదే 16వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ దేవునికి మరొక పేరు ఏంటంటే ఆదరణకర్త, కంఫర్టర్. ఆదరణకర్త మీలోనికి వచ్చినప్పుడు 8వ వచనం 16:8 మూడో పని, మూడో ఆశీర్వాదం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ప్రిపరేషన్ చేస్తాడు, సిద్ధపరుస్తాడు దేవునిలోకి రావడానికి, దేవుని బిడ్డలుగా చేరడానికి. ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తుంది, ఆత్మ మిమ్మల్ని పురుకొలుపుతుంది, ఆత్మ మిమ్మల్ని బలపరుస్తుంది, ఆత్మ మిమ్మల్ని చర్చికి వెళ్ళమని చెప్తుంది, ఆత్మావేశం మాట్లాడమని చెప్తుంది. ఆత్మ చేసే 3 పనులు ఏంటో తెలుసా? అక్కడ ఆయననగా పరిశుద్ధాత్మ శక్తి కాదు, దేవుడు ఆయన పులింగం ఆడారు అక్కడ.
ఇస్ పర్సన్. పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చినప్పుడు మీకేం జరుగుతుందమ్మా? ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళినాడని మీ వద్దకు పంపుతున్న ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయని పశ్చాత్తాప ఒప్పుకోవడం అంటే రిపెంటెన్స్. పాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వినగానే, అమ్మా నేను వాక్యం చెప్తానా, ఇలాగేనండి వాక్యం గింజుకుంటానా గంట సేపు, ఓ చెప్తానా, నా వల్ల ఏమవుతావు. నేను చెప్పిన తర్వాత మీలో రిపెంటెన్స్ తీసుకొచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ మీలో ఉండి ఏడ్చేలా పశ్చాత్తాపడేలా చేస్తాడు, మార్పు చెందేలా చేస్తాడు. ఆత్మ మీలో ఉండి తీర్మానం తీసుకునేలా చేస్తాడు. ఓహో నేను ఆదివారం చర్చి మానకూడదని తీర్మానం చేయించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ మీలోనికి వచ్చి ఏం చేస్తాడట? పాపమును గూర్చి నేను చేసిన పాపాలన్నీ నీకు చూపించేస్తాడు. నీ పాపమంతా బయట పెట్టేస్తాడు. పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింప చేయను, పశ్చాత్తాపడేలా చేస్తాడు. ఇదిగో నువ్వు పాపవి అని చెప్పేది ఎవరో, నువ్వు చెప్పు చేసావు. ఆత్మ చెప్తాడు, ఈ వారంలో నువ్వు చూడకుండా సినిమా చూసావు, ఫోర్నోగ్రఫీ చూసావు, నగ్న చిత్రాలు చూసావు, ఈ వారంలో నువ్వు అబద్ధమాడావు, ఈ వారంలో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు, ఈ వారంలో నువ్వు దొంగతనం చేశావు, ఈ వారంలో నువ్వు అబద్ధమాడవని దేవుడు ఆత్మదేవుడిని ప్రేరేపిస్తాడు, ఒప్పుకునేలా చేస్తాడు. నిజమే 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 అని ఒప్పుకుంటే నువ్వు క్షమించబడతావు. పరిశుద్ధాత్మదేవుడు మనం సిద్ధపరుస్తాడు. పాపాన్ని గురించి చెప్పుకునేలాగా చేస్తాడు, నీతిని గురించి చెప్పుకునేలాగా చేస్తాడు. ఇంకేం చేస్తాడు? తీర్పు ఉన్నదని అయ్యో భయం పుట్టించి దేవుని బిడ్డగా మారుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలండి? 3వ అధ్యాయం 3వ వచనం యోహాను సువార్త. ఒక పెద్ద ఆయన సమాజ మందిరాధికారి, పెద్ద పాస్టర్ గారు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి సార్ అని అడిగాడు. మీరు పరలోకం వెళ్ళాలనుకుంటున్నారా? ఇది 4వ ఆశీర్వాదం. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త 3:3 అది చేయాలి. అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలోకి చేరలేడు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, వేరిలి మీతో నిత్యము కంటే మీరు పరలోక రాజ్యం చేయాలంటే కొత్తగా జన్మించాలి. అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొత్తగా పుట్టాలి అంటే ఇంకో జన్మెత్తాలి. మనం మళ్ళీ జన్మలో మనం మారుమనసు పొందామా? నథింగ్. అది కాదు ఇక్కడ సిద్ధాంతం. 4వ వచనం డౌట్ వచ్చేయాలి. నేను ఇప్పుడు కొత్తగా ఎలా జన్మించాను ప్రభా? ఈ జన్మలో నాకు రక్షణ లేదా? నేను ముసలోడిని 70-80 సంవత్సరాలు వచ్చినప్పుడు తల్లి కడుపులోకి వెళ్తానా అని అడిగేసాడు ఆయన. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని, 5వ వచనం అండర్లైన్, దేవుని ఆత్మ మూలము ఎందరు పుడతారు? ఆత్మలో పుట్టడం అంటే ఆత్మ బాప్తిస్మము. ఆత్మ మూలముగా జన్మిస్తారో వాళ్ళు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మ మూలముగా నువ్వు జన్మించితే నీకు రక్షణ. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగా. నీటిలో పుట్టేశారు మీరు అందరూ. ఎంతమంది నీటిలో బాప్తిసం పొందారు? వినపడుతుందా? చెవిడే ఉందా? ఓకే, నీటిలో బాప్తిసం పొందిన దేవునికి స్తోత్రం చెప్పండి. అందరికీ నీ కాళ్ళలో బాప్తిసం ఇచ్చాం, బాగానే ఉంది. గోదట్లో ఎక్కడ ఇచ్చాం అనుకోండి. ఆత్మలో బాప్తిసం ఆత్మ మూలంగా పుట్టాలి. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు, శరీర మూలముగా జన్మించింది శరీరమున ఇండును. ఆత్మమూలముగా జన్మించిన వాడు గాలి ఎక్కడి నుంచి వీసునో ఎక్కడికి వెళ్ళినో వారికి తెలియదు. అలాగే ఆత్మమూలముగా జన్మించి ప్రతివాడు ఉన్నాడు. ఈ రోజున ఆత్మదేవుడు కొత్త పెట్టాలంటే వెళ్ళిపోవటమే. ఈ రోజున దేవుడు ఈ పాపం చేద్దానంటే మానేయటమే. ఏ పక్క నుంచి వెళ్తుందో ఏ పక్క వస్తుందో తెలియదట గాలి. ఆత్మమూలంగా జన్మించిన పరిస్థితి కూడా అంతే. ఆత్మవశుడు అయిపోయినప్పుడు యేసుకేలు ఎక్కడికో వెళ్ళిపోయాడు పరలోకం. ఆత్మమూలంగా జన్మించినప్పుడు యోహాను గారు ఎక్కడికో వెళ్ళిపోయాడు. అర్థమైందా మీకు? ఆత్మమూలముగా జన్మించుట. ప్రియులారా, లక్ష్మీబాయికి పుట్టాడు ఒక ఆయన, పంజాబ్లో సిక్కు మతస్థుడు. చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఉండేది, అసలు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని. సరే అని చెప్పేసి ఇంజనీరింగ్ చదివాడు. అండి ఇంజనీర్ చేద్దామని ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత కటింగ్ గట్ట మార్చేసాడు. ఎందుకంటే సిక్కోళ్ళు తలపాకు తీయకూడదు, దువ్వని పెట్టుకోవాలి, చాకోటి పెట్టుకోవాలి. 5 ఉంటాయి వాళ్ళకి. 5 గురునానక్ సిద్ధాంతాలు ఏముంటాయి పాటించారు. గురునానక్ ఎవరో సిక్ అతను. మొత్తం మీద అవన్నీ తీసేసి
అమెరికా వాళ్ళకి తయారైపోయాడు, కటింగ్ ఏం చేశాను నేను. ఒకసారి ఆయన విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అందరు దేవుళ్ళ గురించి విన్నాడు. ఎవరో ఒక ఫ్రెండ్ చేసి ఇక్కడ చర్చ్ జరుగుతుంది రా రా అంటే సరే అని ఫ్రెండ్ మాట తీలేక వెళ్ళాడట. వెళ్తే నేను ఎందుకు మోకరించాను, అందరు ప్రార్థన చేసుకుందామంటే నేను ఎందుకు మోకరించాలి అనుకుంటున్నాడంట మనసులో. అయినా నేను ఎవరిన దేవుడి దగ్గర ఎట్టుకుంటాను కదా, అందరి పట్ల నేను సోషల్గా ఉంటాను కదా, కటింగ్ కూడా చేసుకున్నాను కదా, ఎందుకంటే మంచిదని మోకరించాడు. ఆ మోకాళ్ళ మీద ఉన్నప్పుడు దేవుని ఆత్మ అతనిలోకి వచ్చేసింది. ఇంకా మోకాళ్ళ మీద నుంచి అందరూ లేచిపోయిన అతను లేకలేదట. అదే మోకాళ్ళ మీద ఉండిపోయి ఇక అక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోకి వచ్చాడట. వచ్చి ఆయన పాపాలన్నీ ఆయనకు ముందు చూపిస్తున్నాడు. పాపాలు ఒప్పుకుంటున్నాడు ఆయన. ఇందులో ఏదో శక్తి ఉంది అనుకున్నాడు. బైబిల్ తీసుకున్నాడు, చదవడం మొదలుపెట్టాడు. బైబిల్ అంతా చదువుతున్నాడు రోజు. సరిగ్గా యోహాను సువార్త 3:3లోకి వచ్చాక ఇలాగ ఆగిపోయాడంట. చెయ్యి ఎదరికి వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. అయ్యో ఏంటిది? ఒకడు కొత్తగా జన్మించాలి, బోర్న్ అగైన్. కొత్తగా జన్మించాలంటే వెనక్కి చదవలేకపోతున్నాడు. ఇంకా ఏంటి నేను జన్మించాలంటే ఏం చేయాలని తన పాపాలు ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. దేవుడు రీల్లా చూపించాడట. ఆత్మ ఆయనలోకి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని నింపాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ప్రేరేపించాడో ఆయన పాపాల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అనేకులు దేవుడు చెప్పాడు, నువ్వు నా పరిచయం చేయాలని దేవుడు మాట్లాడాడు. ఇంగ్లాండ్ నుంచి రిజైన్ చేసేసి బొంబాయి వచ్చాడు. బొంబాయి వచ్చేసిన తర్వాత లక్క వచ్చింది ఎయిర్పోర్ట్కి. నేను యేసుప్రభువుని నమ్ముకున్నానని చెప్పగా చీపోరా అని బయటికి గంటేసింది. పత్రికలు తీసుకుని చదవడం, పంచిపెట్టడం, యేసు కొరకు బ్రతకడం, బైబిల్ చదవడం. దేవుడు ఆయనకు కూడా చెప్పాడు, ఎవరిని డబ్బులు అడగొద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, నేను చెప్పినట్టున్నాడు, నా ఆత్మ చేత నేను నడిపిస్తాను దేవుడు చెప్పాడు. దేవుడికి మాట్లాడడం, అతను వెళ్ళడం, వాక్యం చదువుకోవడం, వెళ్ళడం మొదలుపెట్టాడు. ముంబైలో తెల్లవారుజామున సువార్త చేయడం మొదలుపెట్టాడు. ఎవరికి? పారిశుద్ధ్య కార్మికులకి. 4 గంటలకు వాళ్ళే దొరికేవారట. వాళ్ళు పుల్లలు కట్టెలు వేసుకుంటే వాళ్ళకి వాక్యం చెప్పి అక్కడ సంఘాన్ని కట్టడం మొదలుపెట్టాడు. చెన్నై వచ్చాడు. చెన్నై నుంచి దేవుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. ఒరే నీకు ఎన్ని లక్షల డబ్బులు కావాలితే బంగారు ఇదిగో, డబ్బు ఇదిగో, యేసుప్రభువుని వదిలే, మన కులాన్ని మన మతాన్ని మంట కలపకరా అంటే, లేదు నేను ప్రభుకి నా జీవితం ఇచ్చాను, ఆత్మూలంగా జన్మించాను, ఇక నేను మీ బిడ్డను కాదు దేవుని బిడ్డను అని చెప్పి తల్లిదండ్రులు పంపించేశాడు. మీరు చేర్చుకపోయినా పర్లేదు, వెళ్ళేసిన నేను మిమ్మల్ని వెళ్ళేస్తున్నానని వచ్చేసాడు. దేవుడు హైదరాబాద్ ఆయన పంపించాడు. హైదరాబాద్లో దేవుడు చూపించాడు ఇక్కడ సువార్త చేయమని. తెల్లవారుజామున ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. ఉదయకాలం బోరని మొదలుపెట్టాడు ఆయన. తెల్లవారుజామున బోరని వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం. అనేకులకి వాక్యం అంటే ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు పాపాలు ఒప్పుకుని ప్రభుని నమ్ముకోవడం మొదలుపెట్టారు. దేవుడు చూపించాడు. ప్రభా మాకు ఒక చిన్న, అప్పట్లో ఎల్బీ స్టేడియం, ఇప్పట్లో ఎల్బీ స్టేడియం, అప్పట్లోనే ఎల్బీ స్టేడియంలో ఒక కలెక్టర్ గారికి ఎవరు అప్పట్లో వాళ్ళు ఉండేవారు కదా, ఖాన్స్, ముస్లిమ్స్కి, వాళ్ళకి మాత్రమే అవకాశం ఉండేదట. ఆ స్థలంలో ఆయన వాక్యం బోధించడం మొదలుపెట్టాడు. ఎల్బీ స్టేడియంలో మీటింగ్లు పెట్టాడు ఆయన. అద్భుతంగా బాప్తీసాలు జరుగుతున్నాయి. బాప్తీసం తీసుకున్న వాళ్ళు కొంతమంది మోసం వచ్చి ఆయన చంపాలని చూశారు. ఆయన దిగినట్టు అడిగాడు, నువ్వు మారు మనసు పొందావా? ఫస్ట్ క్వశ్చన్ అది, నువ్వు మారు మనసు పొందావా అనగా, నీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి నువ్వు కొత్తగా జన్మించావా, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావా అని అడిగి ఆయన నీటిలో బాప్తీసం ఇచ్చి ఆయన బయటకు తీసుకొచ్చాడు. దేవుడు చూపించాడు ఒక చిన్న స్థలం కావాలంటే. ఆ రోజు అబ్జర్వేషన్ చేస్తున్న ఒక సావుకర్ గారు, ఆయన కొన్ని 2-3 ఎకరాల పొలం మీకు రాసి ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఎందుకు ఇస్తున్నావయ్యా? మాకు అంత అక్కర్లేదు, మాకు చిన్న సంఘం కావాలంటే. లేదు, దేవుడు చెప్పాడు, నేను తీసుకోను, ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో దేవుడు చెప్పాక ఆ స్థలం తీసుకున్నాడు. అది ఇప్పుడు హెబ్రోన్ భక్త సింగ్ గారు. ఒక భక్త సింగ్ గారికి దేవుడు మాట్లాడి దర్శనమిచ్చి ఇండియాకి తీసుకొస్తే ఈవేళ ప్రపంచవ్యాప్తంగా 10,000 సంఘాలు. ఎన్ని సంఘాలు కట్టాడైనా? 10,000 సంఘాలు. ఆయన క్రమం కింద కూర్చోబెట్టడం, అందరు మోకాళ్ళు ఉండడం, ఎవరు కుర్చీలు కూర్చుని చూడు కదా, ఆయన కూడా కింద కూర్చున్నాడు. నడునొప్పి ఉన్న వాళ్ళు తప్ప వాళ్ళకి వెనకాల బాగా చివరిన ఇచ్చాడు. అప్పట్లో 10,000 సంఘం ఆయనకి. 10,000 సంఘం కాదు, 10,000 చర్చిలు ఇప్పుడు ఏకంగా 10,000 సంఘాలు. ఎక్కడ వరకు వ్యాపించింది? ఎంటైర్ వరల్డ్. అమెరికాలో ఉన్నాయి సంఘాలు, అన్ని దేశాల్లో ఉన్నాయి.
ఒక వ్యక్తి, ఒక మనిషిని దేవుడు పిలుచుకుని, ఒక సిక్కుని దేవుడు పిలుచుకుని, ఒక సిక్కు మతస్థుడికి దేవుడు దర్శనమిచ్చి వాడుకున్నాడు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేశాడు. ఆయన ద్వారా దేవుడు అనేకులు ఉద్యోగస్తులే మారిపోయి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకుని బోర్న్ అగైన్ క్రిస్టియన్స్గా మారిపోయారు. ఒక మనిషి ఎంతమందిని ఇంపాక్ట్ చేశాడు, ప్రభావం చేశాడు. నేను ముగిస్తున్నాను ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చినప్పుడు మీరేం చేయబడతారు? పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింపజేస్తాడట. తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. ప్రియులారా, అట్టి పరిశుద్ధాత్మ అనుభవం మనం పొందుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చినప్పుడు జరిగే ఐదవది ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 8:14లో, రోమీయులకు రాసిన 8:14లో, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురు వారు దేవుని కుమారులు అనబడుదురు. కొంతమందిని దేవుడు, ఎందరంటే అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాం. ఇక్కడికి వెళ్ళమంటే వెళ్దాం. పౌలు గారిని వెళ్ళొద్దంటే ఆగిపోయాడు. నువ్వు ఆసియాకి వెళ్ళొద్దు ఆగిపోయాడు. యూరోప్ వెళ్ళమన్నాడు, దర్శనం వచ్చింది, యూరోప్ వెళ్ళిపోయాడు. ఇదిగో ఫిలిప్పు, నువ్వు వెళ్ళి ఆ సమరయలో ఉండు. ఎందుకు ఉండమన్నాడు తెలియదు, రోడ్డు మీద ఉండమన్నాడు అంతే. ఈ అరణ్యంలో ఉండన్నాడు. 8వ అధ్యాయం అపొస్తలుల కార్యములు. ఆత్మ నడిపింపు, అందరూ ఆత్మ చేత నడిపించబడతారు. ఫిలిప్పు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయాడు. వెళ్ళిపోయి ఎందుకు ఉండమన్నాడో తెలియదు. అరణ్యంలో పెట్టావేంటి దేవా? యెరూషలేములో ఉండేవాడిని. అరణ్యంలో ఉన్నప్పుడు అప్పుడే ఒక ఆయన ఇథియోపియా దేశం నుండి ట్రెజరీ గారు, మంత్రి గారు వస్తున్నారు. అక్కడ ఆరాధించుకోవడానికి యెరూషలేం వచ్చాడు. ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఏమని చదువుతున్నాడంటే, ఇదిగో వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన మౌనం ఆయన చదువుడు అర్థం అవట్లేదు. గొర్రెపిల్ల, ఏం గొర్రెపిల్ల, ఏం గొర్రెపిల్ల, ఇదిగో అతడికి వాక్యం చెప్పమంటే అతడు రథం మీద వస్తుంటే ఈయన పరుగుని వెళ్ళి ఆ అరణ్యంలో అతనికి వాక్యం చెప్పాడు. అతను మారుమనసు పొంది పశ్చాత్తాపడ్డాడు. 8వ అధ్యాయంలో రాణి అయిన కందాకి కిందన ఇథియోపియుడైనటువంటి నపుంసకుడికి ఏమిచ్చాడైనా? బాప్తిసం. దేవునికి స్తోత్రం. 8వ అధ్యాయంలో ఉంటుంది, చదువుకొని టైం లేదు. ఆత్మచేత నడిపించబడడం. పౌలు గారు ఆత్మచేత నడిపించబడ్డాడు. ఆత్మ ఎక్కడికి తీసుకెళ్తే వారు అక్కడికి వెళ్ళారు. ప్రభునందు ప్రియులారా, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ ఏమవుతారటండి? దేవుని కుమారులు, కుమార్తెలు అవుతారు. మీరు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారా? ఇంకా ఎన్నో విషయాలను చెప్పడానికి టైం లేదు. ఆత్మవరాలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 7 నుంచి ఆత్మ గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృపావరాలు, కృపావరాలు, ఆత్మవరాలు దేవుడు వారికి ఇచ్చాడు. 7వ వచనము 11వ వచనం పంచిచ్చాడట. 1 కొరింథీ 12వ అధ్యాయం 7-11 వచనాలు చదువుకోండి. ఒకరికి స్వస్థపరిచే వరం, ఒకరికి జ్ఞానం ఇచ్చేవాళ్ళం, ఒకరికి దర్శనం వచ్చేవారం, ఒకరికి భాషలు మాట్లాడేవారం, ఒకరికి ఏంటమ్మా అద్భుతాలు చేసేవారం. దేవుడు ఆత్మవరాలతో నింపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వారిని నడిపించాడు. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళు దేవుని కుమారులు పడతారు, వారి వరములతో నింపబడతారు. నేను ముగించేస్తున్నాను ప్రియులారా, నా టైం అయిపోయింది కనుక. సరిగ్గా 1980వ సంవత్సరంలో ఆత్మదేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. నువ్వు దున్నని బీడి భూముల దగ్గరికి వెళ్ళు. దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ చదువుతుంటే ఇదే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకు, అక్షయమాహారం కష్టపడు. అయ్యో ఏంటిది చదువుతున్నాడు. తర్వాత జరిగింది ఏంటి తెలుసా? ఒక ఆవిడ సంఘంలో నిలబడి, నా కుమారుడా నిన్ను నా సేవకు వాడుకోబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఇదేంటి? మళ్ళీ ఇంకోసారి మాట్లాడుతున్నాడు. 80 సంవత్సరంలో సమ్మర్లో, వేసవి కాలంలో వాడుకోవడం వచ్చేసాడు. ఆయన వచ్చేసి అరుగు మీద ప్రార్థన మొదలుపెట్టాడు. దేవుడు చూపించిన దర్శనం ప్రకారం నువ్వు వెళ్ళి ఇక్కడ పరిచయం చేయమని చెప్పాడు. అరుగు మీద ఆరాధన ప్రారంభించారు. దేవుడు ఆత్మచేత నింపడం మొదలుపెట్టాడు. అమ్మగారిని ఆత్మచేత నింపడం మొదలుపెట్టాడు. అయ్యగారిని ఆత్మచేత నింపడం మొదలుపెట్టాడు. ఇక దెయ్యాలు పట్టిన వాళ్ళందరూ వాడుపాలలో వదిలిపోవటమే. దేవునికి స్తోత్రం. మా ఇంటికి క్యూ కట్టేవారు దెయ్యాలు పట్టిన వాళ్ళు. రాత్రుల్లో చేసేవారు. మా నాన్నగారు ఆ కిట్లు కట్ చేస్తే కానీ ప్రార్థన చేయననేవాడు. నాకు కళ్ళారా మేము చూసేవాళ్ళం. కట్లు వదిలిపోయేది, పళ్ళు
పటపట కొరుకుతూ మా ఫాదర్ ప్రార్థన చేసేవారు. దెయ్యాన్ని గద్దించేవారు పారిపోయి. మా ఫాదరు ఆత్మీయ తండ్రి గారు ఆత్మచేత నింపబడినప్పుడు రోగులు స్వస్థపడటం మొదలు పెట్టారు. ఎలిజబెత్ అమ్మ అనేటువంటి వెంకయ్యమ్మ, నేలపూడి వెంకయ్యమ్మని చిన్నరాజు హాస్పిటల్కి చచ్చిపోతే పంపించామన్నప్పుడు తీసుకొచ్చేసి ఇక్కడ పడేశారు. పడేసి చిన్న మా పాక దగ్గర అరుగు మీద పడేసి ప్రార్థన చేయగా యేసు నామములో ఆవిడ బతికిందే. చప్పలు కూడా దేవునికి స్తోత్రం. ఆవిడ చర్చికి రావడం మొదలు పెట్టింది. ఇక ఒకళ్ళు కాదు, ఇక్కడ మనం మంగ సత్యవతమ్మ గారి యొక్క చెల్లు, ఆవిడకి ఫిక్స్ వచ్చేసి మొత్తం ఈ పడిపోతే ఆ రాత్రి అడుగు మీద కూటం పెట్టారు. నాకు బాగా తెలుసు. ఓ బరకం వేసి మా ఇంటి ముందు కూటం పెట్టారు. పెట్రోమాస్ లేట్, కరెంట్ లేదు, అప్పుడు ఆత్మచేత నింపబడ్డారు. ఆవిడ బ్రతికి ఇప్పుడు సజీవమైన సాక్షిగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు, కొత్తపేటలో కోనాల సూర్యకాంతం గారు, సాధనాల సూర్యకాంతం కాపులు వాళ్ళు నడువంగిపోయిన వాళ్ళు, ఆయన ప్రార్థన చేస్తే లేచి కూర్చున్నారు. గుండె రోగులైన వారు బాగుపడిపోయాడు. ఇక సంఘాలు కట్టబడడం దేవుడు ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఆదిలో దేవుని ఆత్మ కార్యాలు జరిగాయి. ఆ పరిశుద్ధాత్మ నింపుదల, ఆ పరిశుద్ధాత్మ వరము, ఆ పరిశుద్ధాత్మ అభిషేకమును మరలా మనం పొందుకుంటే సంఘాలు కట్టబడతాయి. ఆత్మచేత నింపబడినప్పుడు పాపాలు ఒప్పుకుంటాం, వారు మనసు పొందుతాం. అనేకులు పాపాలు ఒప్పుకునేలాగా చేశాడు ఆయన. భయంకరమైన పాపులు. ఇక్కడ పెట్టావీరన్న గారు చర్చికి రావడం గల ప్రధాన కారణం ఏంటంటే ఆయన మోకాలు కింద ఆయన కాళ్ళలోంచి పుండులోంచి రసం కారుతా ఉండేది. యేసు నామములో ప్రార్థన చేయగా అది తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. ఆయన వచ్చి పాపములు ఒప్పుకొని కింద కూర్చుని దేవుణ్ణి ఆరాధించేవాడు. ఈ రకంగా దేవుడు ఆత్మకార్యాలు చేసి ఈ గ్రామంలో ఈ మందిరాన్ని దేవుడు కట్టించాడు. ఇది పరిశుద్ధాత్మతో నింపబడే సంఘము. తాళ ఉంచి అయ్యా మమ్మల్ని ఆత్మచేత నింపు, అభిషేకించని ప్రార్థన చేసుకుని వర్తమానాన్ని ముగించుకుందాం. ఈ పెంతెకొస్తనే పండుగ దినమున నాయన నీ దాసుని ఆత్మతోను మాట్లాడావు, దర్శనమిచ్చి మాట్లాడావు, ఈ స్థలానికి పంపించావు. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చినప్పుడు మొదట మీరు శక్తి నొందుదురు. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చినప్పుడు మీరు సర్వ సత్యములకు నడిపించబడుదురు. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చినప్పుడు నీతిని గూర్చి, ప్రేమను, పాపమును గూర్చి, తీర్పును గురించి ప్రభుబడి చేయను. పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చినప్పుడు మీరు దేవుని ఆత్మచేత నడిపించబడి దేవుని కుమారులు అనబడుదురు. ఆ రోజుగా పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు కృపావరములతో గిఫ్ట్స్ తో నింపడతారు. ఆత్మ బలముతో మిమ్మల్ని తాకినప్పుడు ఆయన అభిషేకము, ఆత్మచేతనే వాక్యము, ఆత్మచేతనే అభిషేకము, ఆత్మచేతనే నింపుదల. అందరూ కూడా రెండు చేతులు ఎత్తి ఒక్కసారి ప్రభువా ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా,